అనంత విశ్వ సంపదని ఆకర్షించడానికి మీ ముందుకు వస్తుంది అహం బ్రహ్మాస్మి సాధన 11 డేస్ ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, మేనిఫెస్టేషన్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, లైఫ్ కోచ్, వైబ్రెన్సీ వంశీ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కార్. వంశీ గారు, మీరు చాలా వీడియోలో వంటగది గురించి చాలాసార్లు చెప్పారు. వంటగది చాలా శుభ్రంగా ఉండాలి, వెనకాల అంటే వంట చేస్తున్నప్పుడు వెనకాల అల్మార్లు ఉంటే ఓం శ్రీం అని రాసుకుని ఉండాలని చెప్పారు కదా. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, 3 పొయ్యలు వంటగదిలో ఉండొచ్చా? అసలు శాస్త్రం ఏం చెప్తుంది? మన సాంప్రదాయం శాస్త్రం చూసుకుంటే చాలా మంది అంటారు కదా, 3 పొయ్యలు ఉండకూడదమ్మా, అనిష్టం అని అంటారు. 2 ఉండాలి, లేదంటే 4 ఉండాలి, కానీ 3 ఉండకూడదు అంటారు. చాలా మంది వాడుతున్నారు కూడా. దానివల్ల వచ్చే ప్రమాదాలు ఏమన్నా ఉంటాయా? ఏది కూడా ఊరికనే ఎవరు ఏది చెప్పరు. ఇది ఈరోజు మీరు చర్చిస్తున్నారంటే ఎప్పుడో పూర్వీకులు దీని గురించి లిఖించబడి ఉన్నారు కూడా. దక్షిణ తూర్పు దిశలో మనకి వంటగది ఉంటుంది. గృహంలో అగ్నితత్వం ఉంటుంది. 3 పొయ్యలు అంతకం మించి ఉంచితే అది డిస్టర్బెన్స్ అవుతుంది. అగ్నితత్వము డిస్టర్బెన్స్ అవుతుంది. దానివల్ల ఐఎమ్ టెల్లింగ్ యూ, రిలేషన్షిప్స్ ఇంట్లో ఉండవు, ఎత్తిపోతాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి, హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి, అగ్ని ప్రమాదం జరిగే స్కోప్ కూడా ఉంది అని వాస్తు శాస్త్రంలో లిఖించబడి ఉన్నది. దీనికి మేనిఫెస్టేషన్కు కూడా దెర్ ఈజ్ ఏ కనెక్షన్. Manifestation is nothing but everything, all our life transformation. We'll decode about this topic. Thank you God, thank you universe. Hari Om Tat Sat. Om Namo Himalaya. Om Shri Gangaya Namaha. Om Hrim Durgaya Namaha. Om Aim Hrim Shrim Shri Matre Namaha. Om Ram Rahuve Namaha. Inantha Brahmandanika Panchabotaliki na Sarvada Kృతజ్ఞాభివందనం. Aham Brahmasmi. My identity is cosmos. Atma Namaskar. Right question. 3 పొయ్యలు లేదా అంతకు మించి ఉంటే పాయింట్ నెంబర్ 1, అగ్ని ప్రమాదాలు జరిగే స్కోప్ ఉంది. వాస్తు శాస్త్ర ప్రకారం ఉండడానికి లేదు. అండ్ తరువాత ఇంట్లో సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా ఉండవు. విచ్ మీన్స్ రిలేషన్షిప్ ఇష్యూస్ వస్తాయి. హస్బెండ్కి, వైఫ్కి, అమ్మకి, పిల్లలకి, తండ్రికి, పిల్లలకి, అత్త మామలకి రిలేషన్షిప్ ఇష్యూస్ వస్తాయి. 3వది, ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉండదు. ఏముండదు? ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉండదు. జనరల్గా మనం ఇంట్లో కుక్ చేసేటప్పుడు మన యొక్క ఫేస్ తూర్పు వైపు ఉండాలి, ఉత్తరం వైపు ఉండకూడదు. ఉత్తరం వైపు ఉంది అంటే కిచెన్ ఉత్తరం వైపు ఉంది అని అర్థం. అది కంప్లీట్ రాంగ్, చాలా పెద్ద దోషం. అండ్ కొంతమంది కిచెన్స్లో కిచెన్కి కనెక్ట్ అవుతూ వాష్రూమ్ ఎంట్రీస్ ఉన్నాయి. నేను కొన్ని హౌసెస్కి చూశాను. అర్థమవుతుందా? కిచెన్కి అనుకూలంగా కిచెన్ నుండి వాష్రూమ్స్కి ఎంట్రీ ఉంటుంది. ఐ గాన్ త్రూ సమ్ హౌసెస్ స్టడీ చేయడం కొరకు, వాళ్ళకి సొల్యూషన్స్ ఇవ్వడం కొరకు, వాళ్ళ అనాలిసిస్, వాళ్ళ హౌస్ అనాలిసిస్ వాళ్ళకి ఇవ్వడం కొరకు విజిట్ చేసేటప్పుడు ఐ గాన్ త్రూ ఇట్. చాలా పెద్ద దోషం, ఎత్తిపోతుంది లైఫ్. ఇంట్లో ఉన్న ఎవ్వడికి శుభం ఉండదు, గ్రోత్ ఉండదు, కెరియర్ గ్రోత్ ఉండదు, రిలేషన్షిప్ ఇష్యూస్ ఉండవు, డబ్బు నిలబడదు, ఏమీ ఉండదు. 3 పొయ్యిలు అంతకంటే ఎక్కువ ఉంటే వాస్తుపరంగా అది కంప్లీట్ అవాయిడ్ చేయాలా. జనరల్గా చెప్తుంటారు 2 ఉండాలా లేదా 4 ఉండాలా. నో, 3 అంతకుమించి ఎక్కువ ఉంటే దోషమే యాజ్ పర్ వాస్తు శాస్త్రం. అగ్నితత్వం స్టేబుల్గా ఉండదు. అర్థమవుతుంది? అగ్నితత్వం అని ఒకటి ఉంటుంది, అది స్టేబుల్గా ఉండదు, అన్స్టేబుల్ అవుతుంది. అన్స్టేబుల్ అవ్వడం వల్ల హౌస్లో ఉన్న వాళ్ళందరి మీద ఇంపాక్ట్ చేస్తుంది. నేను మీకు చాలాసార్లు చెప్పాను, హౌస్ అనేది, హౌస్లో కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. వాస్తును ఎందుకు కరెక్షన్ చేయిస్తారంటే హౌస్లో కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. అండ్ అందులో ఉన్న కాస్మిక్ ఎనర్జీ డిస్టర్బ్ అయితే అది గృహంలో నివసిస్తున్న వాళ్ళందరి మీద ఇంపాక్ట్ అవుతుంది. అంటే వాళ్ళ మీద ఇంపాక్ట్ అవుతుందంటే ఏం ఇంపాక్ట్? హెల్త్ ఇంపాక్ట్ అవ్వచ్చు, వెల్త్ ఇంపాక్ట్ అవ్వచ్చు, కెరియర్ ఇంపాక్ట్ అవ్వచ్చు, రిలేషన్షిప్ ఇంపాక్ట్ అవ్వచ్చు, యాక్సిడెంట్స్ కూడా అయ్యే అవకాశం ఉంది. కొన్ని రెమెడీస్ ఉన్నాయి. ఏంటి అంటే, కిచెన్లో బ్లూ కలర్ బల్బు నిత్యం వెలుగుతూ ఉండేటట్టు ప్లాన్ చేసుకో. గ్రేట్ రిజల్ట్, ఐఎమ్ టెల్లింగ్ యూ. కిచెన్లో బ్లూ కలర్ బల్బు ఉంటే 99.99% వాస్తు కరెక్షన్ కిచెన్లో అయిపోయినట్టే.
బ్లూ కలర్ బల్బ్. పాయింట్ నెంబర్ 2, 3 అంతకు మించి స్టవ్స్ ఉండకూడదు. ఒకవేళ మీరు కొత్త స్టవ్ ఏదైనా ఇంటికి తెచ్చుకుంటే 2 పొయ్యిలు ఉంటే సరిపోతుంది. అడిషనల్గా పాతది ఏమైనా ఉంటే అలాగా పక్కన పెట్టడం కూడా పనికిరాదు. అది వేరే దానిలో ప్యాక్ చేసేయాలా లేదా ఇంటి నుంచి బయటికి పంపించేయాలా. అండ్ వాస్తు ప్రకారం ఈ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాస్తు హోమం ఉంటుంది కిచెన్కి రిలేటెడ్. ఆ హోమం చేసుకోవడం వల్ల కూడా ఇంటికి శుభం, రిలేషన్షిప్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఓం శ్రీ అగ్నిదేవాయ నమః అన్న మంత్రాన్ని కూడా ఎక్కువగా చాంటింగ్ చేయడం వల్ల ఈ యొక్క వాస్తు ఇష్యూస్ షార్ట్ అవుట్ అయిపోతాయి. ఓం శ్రీ అగ్నిదేవాయ నమః లేదా ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. కిచెన్లో ఏ వంటకం స్టార్ట్ చేసే ముందైనా కిచెన్ లైట్ మనం ఆన్ చేసేటప్పుడు కూడా ఈ మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ చేయడం ద్వారా కిచెన్లో ఉన్న వాస్తు హెల్దీగా ఉంటుంది. తద్వారా మీకు ఎటువంటి ప్రమాదం జరిగే ఛాన్సెస్ ఉండవు. ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః లేదా ఓం శ్రీ అగ్నిదేవాయ నమః అంటూ మనం స్టవ్ వెలిగించాలి, లేదా ఓం శ్రీం శ్రీం. అండ్ కిచెన్ ఎప్పుడు క్లీన్గా ఉండాలి. కిచెన్లో ఎక్కడ వస్తువులు అక్కడే ఇర్రెగ్యులర్ ప్యాటర్న్లో డిస్టర్బ్డ్గా అలికేసినట్టు ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు. గృహంలో లక్ష్మీదేవి ఉంటే ముఖ్యంగా లక్ష్మీదేవి కిచెన్లో ఉంటుంది అని జ్యోతిష్య శాస్త్రంలో రచించబడి ఉన్నది, లిఖించబడి ఉన్నది. కాబట్టి కిచెన్ హౌస్ అంతా ఎంత క్లీన్గా ఉండడం ఇంపార్టెంటో అంతకంటే 10 రెట్లు ఎక్కువగా కిచెన్ క్లీన్గా ఉండాలి. ఇక్కడ స్టవ్ ఉంటుందా, స్టవ్ వెనకాతల వాల్ ఏదైతే ఉంటుందో శ్రీం అని, ఓం అని, స్వస్తిక్ ఇలాంటి సింబల్స్ పెట్టుకోవడం ద్వారా ధనాకర్షణ అవుతుంది. అలానే కిచెను తూర్పు దక్షిణ మూల ఉండాలి. దక్షిణ తూర్పు అంటాం, ఏమంటాం దక్షిణ తూర్పు. ఆ మూలలో మనకి కిచెన్ ఉండాలి, ఫేస్ తూర్పు వైపు ఉండాలి. అలానే ఆ కార్నర్లో ఒక గాజు పాత్ర తీసుకొని అందులో కాస్త రాక్ సాల్ట్ వేసి అందులో మీరు డబ్బులు వేయండి. డబ్బులు ఫ్లో అవుతూ ఉంటాయి ఇంట్లోకి. ఇది ఒక పెద్ద రెమెడీ. ఒక గాజు పాత్ర వేసి గాజు పాత్రలో కాస్త రాక్ సాల్ట్ వేసి అందులో మీరు ఇంటికి ఏమి డబ్బు వచ్చినా కాస్త డబ్బు అందులో వేసేయండి. ఆ కార్నర్లో అది ఉండాలి. ఆ స్టవ్ ఏదైతే ఉంటుందో దక్షిణ తూర్పు, ఆ కార్నర్లో ఒక గాజు పాత్రలో రాక్ సాల్ట్ ఉండి అది ఉండాలి. లేదు అంటే అట్లీస్ట్ కాపర్ వెజల్ ఉంటుందా, రాగి పాత్రలైనా కొంత డబ్బులు ఆ కార్నర్లో వేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఇంట్లో ఆదాయం పెరిగే ఛాన్సెస్ 100% ఉంటాయి. ఇది ఇంట్లో డిస్టర్బెన్స్ ఉందనుకోండి, ఏ మేనిఫెస్టేషన్ వర్కౌట్ అవుతుంది? వై? బికాజ్ ఇల్లే కాస్మిక్ ఎనర్జీ. గుర్తుపెట్టుకోండి, మీ గృహమే మీకు ఫస్ట్ టెంపుల్, గృహమే మీకు ఫస్ట్ మెడిటేషన్ ప్లేస్, గృహమే మీకు ఫస్ట్ డివోషన్ ప్లేస్, గృహమే మీకు ఫస్ట్ ఎనర్జీ. మీరు ధనవంతుడు అవ్వాలన్నా, కుబేరులు అవ్వాలన్నా, ఐశ్వర్యవంతులు అవ్వాలన్నా ఇంట్లో శక్తి, అద్భుతమైన దైవశక్తి, విశ్వశక్తి అలా నిలబడుతూ ఉండాలి ఇంట్లో. అది యొక్క ప్రభావితము ఇంట్లో నివసిస్తున్న ప్రజల మీద ఇంపాక్ట్ అవుతుంది. ఆ ఇంపాక్ట్ కెరియర్ మీద, హెల్త్ మీద, వెల్త్ మీద, ఇవన్నీ సక్రమంగా ఉండాలంటే వాళ్ళకున్న చేతిలో బ్రహ్మాస్త్రం ఏంటి? మేనిఫెస్టేషన్. కాబట్టి ఇవన్నీ కూడా మనం కేర్ తీసుకోవాల్సిన అంశాలు. ఈ రెమెడీస్ చేయండి. బ్లూ బల్బ్ పెట్టి చూడండి, 99% ఇష్యూస్ సార్ట్ అవుట్ అయిపోతాయి. క్లీన్గా ఉంచండి, అప్పుడప్పుడు ధూపం వేయండి. ఆ దక్షిణ తూర్పు కార్నర్లో కాపర్లో డబ్బులు వేయడం, లేదా ఒక గాజు బౌల్లో రాక్ సాల్ట్ వేసి దాని మీద మీరు మనీ వేయడం చూడండి. 99.9 అని కదా, 100% కిచెన్ వాస్తు సెట్ అయిపోతుంది. అండ్ ఫేసింగ్ తూర్పు వైపే ఉండాలి. 2 కంటే ఎక్కువ స్టవ్స్ ఉండకూడదు. అంతే, 4 to 5 పాయింట్స్. ఈ పరిహారాలు చేయండి, నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఎక్స్పీరియన్స్ అయిపోతారు రిజల్ట్. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎక్స్పీరియన్స్ అవుతారు రిజల్ట్. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రెమెడీస్ ఇవి. చాలా మంది వంటగదిలోనే పూజ గది కూడా పెట్టుకుంటారు. కొంతమంది సింక్ పక్కనే పెట్టుకుంటారు. అంటే ఆ రూమ్ లో ఇటువైపు ఈశాన్యం వైపు పూజ గది పెట్టుకొని ఇటు దక్షిణ తూర్పు వైపు కిచెన్ పెట్టుకుంటారు. అంటే చిన్న ఇళ్ళకి తప్పవు కదా తల్లి. ఇప్పుడు పెద్ద హౌసెస్ ఉన్నాయి, పాసిబిలిటీ ఉంటే దే కెన్ డూ ఎనీథింగ్ అట్లీస్ట్. కాకపోతే అది కరెక్ట్ కాదు. వై? బికాజ్ ఇక్కడ కొంతమంది నాన్ వెజ్ అన్ని వండుతుంటారు. దట్స్ నాట్ ఎట్ ఆల్ అప్రోప్రియేట్ ఉండదు. అలాంటప్పుడు కర్టెన్స్ ఏమైనా పెట్టుకోవడం, పార్టీషన్స్ ఏమైనా పెట్టుకోవడం అవాయిడ్ చేయడం బెటర్. అవాయిడ్ చేయడానికి పాసిబిలిటీ లేదన్నప్పుడు సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అన్నట్టు అట్లీస్ట్ పార్టీషన్స్ దే హ్యావ్ టు ప్లాన్. నెక్స్ట్ ఇప్పుడు కూడా పూజ అయ్యాక మనం ఆ కర్టెన్స్ కానీ ఆ డోర్స్ కానీ దగ్గరకు వేసేయాలి. అప్పుడు వీటికి రిలేటెడ్ ఏమీ అటువైపు వెళ్ళకుండా ఉంటాయి.
సో వంశీ గారు, Yes. ఇప్పటి వరకు మనము మోర్ దాన్ 20+ బేసిక్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేసాము. Yes, yes. సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి అవి. తర్వాత మెడిటేషన్ సంబంధించి కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం, అది కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది, గ్రేట్ అనుకోవచ్చు. Yes. మరి ఇంకా అహం బ్రహ్మశ్రీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మరి కొత్తగా ఇంకేమైనా ఎక్స్ట్రా క్లాసెస్ వస్తే బాగుంటాయని కొంతమంది అనుకుంటున్నారు, కామెంట్స్ కూడా పెడుతున్నారు, అడుగుతున్నారు మమ్మల్ని. సో మీరు మాకు అహం బ్రహ్మశ్రీ నుంచి ఒక కొత్త కాన్సెప్ట్ ఏదో తెస్తున్నట్టు మాకు రివీల్ అవుతుంది. Yes, yes. మరి ఒకసారి దాని గురించి మా వ్యూవర్స్ Sure. First of all, from bottom of my heart, I'm telling you this. ఒక తెలియని ఒక హ్యాపీనెస్, ఒక తెలియని ఒక ఎగ్జైట్మెంట్, వీటన్నిటికంటే మించి ఒక బాధ్యత. ఎందుకు అంటే లైఫ్లో యాదృచ్ఛికంగా ఏది జరగదు. మేమెన్నడూ అనుకోలేదు యూనివర్సల్ సబ్జెక్ట్ని ఇలా ప్రపంచం మొత్తం చాటి చెప్తాము అహం బ్రహ్మాస్మి అన్న నినాదంతో అని. పీపుల్ ఆర్ కాలింగ్ అస్ యాజ్ ఎ స్పిరిచువల్ మాస్టర్, డివైన్ మాస్టర్, విశ్వగురు అని చెప్పి. ఇదంతా కూడా గాడ్స్ ప్లాన్, భగవంతుడు పెట్టిన భిక్ష, మా పూర్వీకుల ఆశీర్వాదం, మా ఇంటి ఎలివేలుపు ఆశీర్వాదం, మేము చేసిన సాధనలకి, ఏదో జన్మలో చేసుకున్న పుణ్య కార్యక్రమాలకి ఫలితం ఇది అని భావిస్తున్నాము. యూనివర్సల్ మెసెంజర్గా యూనివర్స్ మమ్మల్ని ఎన్నుకున్నది. సో అవుట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ప్రపంచానికి ఏదో ఒకటి ఇవ్వాలి, దిశ దశ త్రూ మేనిఫెస్టేషన్ నిర్దేశించాలి. ముఖ్యంగా తెలుగు వాళ్ళు యూనివర్సల్ సబ్జెక్ట్ని పట్టుకుంటే పేదవాడు పేదరికానికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు అన్నది మేనిఫెస్టేషన్లో ఉన్నది. మేనిఫెస్టేషన్ వల్ల పేదరికానికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు, ధనవంతులుగా కుబేరులుగా అయితే కంట్రీ గ్రో అవుతుంది, అబ్బుండెన్స్గా గ్రో అవుతుంది. సో దానికి సంబంధించి ఏ క్లాస్ అవ్వనివ్వండి, ఎటువంటి బుక్కు పెన్ను ఏముండదు, భగవంతుడి ఆశీర్వాదం ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ వీఆర్ గైడింగ్ అన్నట్టు. ఎందుకంటే నాలెడ్జ్కి ఎండ్ పాయింట్ ఉండదు. విశ్వజ్ఞానం అనంతం, అమోఘం, అమేఘం, ఎండ్ పాయింట్ ఉండదు. సో భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఫర్ ద ఫస్ట్ టైం ఒక స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నాం. ఇది కూడా ఓపెన్గా మాట్లాడుకుంటే మేనిఫెస్టేషన్కి సంబంధించి ఆన్ ఏ పర్సనల్ నోట్ మేము చాలా ప్రాక్టీసెస్ చేయాల్సి ఉంటుంది. ప్రాక్టీసెస్ కంటే చాలా సాధన చేయాల్సి ఉంటుంది, చాలా సేవ చేయాల్సి ఉంటుంది, చాలా సాక్రిఫైసెస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏమంటాం, ఎవరి విద్య వాళ్ళకి పనికిరాదు అన్నట్టు ఒక డాక్టర్ తాను సంరక్షించుకోలేడు, ఇంకో డాక్టర్ హెల్ప్ కావాల్సి ఉంటుంది. బట్ లోక కళ్యాణం కొరకు తాను రక్షించుకోకపోయినా సరే ప్రపంచానికి ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పి కదిలే అంశతో మేము అడుగులు వేస్తున్నాము అహం బ్రహ్మాస్మి అన్న నినాదంతో. సో ఎన్నో సాధనాసు, ఎన్నో సాక్రిఫైసెస్, మంత్రోపదేశాలు అంటారా, మంత్రాస్, చాంటింగ్స్ అన్నీ, అంటే స్పిరిచువాలిటీ రిలేటెడ్ ఏమైతే ఉన్నాయో, దైవశక్తికి దగ్గరగా వెళ్ళడానికి, విశ్వశక్తికి దగ్గరగా వెళ్తూ మేము ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడమే కాకుండా ఆకలితో ఉన్న వాళ్ళకి నేర్చుకోవాలి, ఉన్నత స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, గ్రో అవ్వాలి, అలాంటి వాళ్ళ కొరకు ఆలోచించి కొన్ని సాధనాస్, సాక్రిఫైసెస్, ప్రేయర్స్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ ఇవన్నీ చేస్తున్న ప్రాసెస్లో స్వప్న దర్శనం ద్వారా భగవంతుడు కొన్ని సంకేతాలు మాకు పంపిస్తాడు. బ్రాహ్మీ ముహూర్తం టైంలో ల్యూసిడ్ డ్రీమ్స్, వివిడ్ డ్రీమ్స్ అంటాం. ఆ రూపంలో విశ్వము కావచ్చు, భగవంతుడు కావచ్చు, పరమాత్ముడు కావచ్చు, జగన్మాత కావచ్చు, మేము ఎవరినైతే దైవముగా తలుచుకుంటున్నామో ఆ శక్తి మాకు ఇస్తున్న సంకేతాలని జోడించి ఈసారి ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. అందుకే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను తల్లి, ఇది దైవ కార్యక్రమం, ఇది విశ్వ కార్యక్రమం. ముఖ్యంగా తెలుగు వాళ్ళు ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, వాళ్ళు అనుకున్నవన్నీ సాధించాలి, జన్మల నుండి కొనసాగుతున్న చెడు కర్మలు, పాపాలను ప్రక్షాళన జరిగి వాళ్ళంతట వారు స్వయంగా ఉన్నత శిఖరాలకు వెళ్తూ గవర్నమెంట్కి నేను ఎక్కువ ట్యాక్స్ ఇస్తాను అన్న మైండ్ సెట్తో ఆర్థిక స్వాతంత్రతని అచీవ్ అవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఇది మేము లాంచ్ చేస్తున్నాం. నేను లాంచ్ చేస్తున్నాను అని చెప్పే కన్నా నా చేత భగవంతుడు చేయిస్తున్నాడు అని చెప్పడంలో నాకు అనుమానం లేదు. నేను లాంచ్ చేస్తున్నానని చెప్పే కన్నా అది విశ్వం యొక్క ఆజ్ఞ అని చెప్పడంలో నాకు అనుమానం లేదు. నేను లాంచ్ చేస్తున్నానని చెప్పే కన్నా నా చేత నడిపించడానికి విశ్వం, పంచభూతాలు, నవగ్రహాలు, మా కులదైవం, గృహదైవం అన్నీ కలిసి ఒక శక్తిగా ఏర్పడి మమ్మల్ని ఎన్నుకొని మా చేత చేయిస్తుంది అన్న చెప్పడంలో మాకు నాట్ 1% డౌటు లేదు, ఎగ్జాగరేషన్ కూడా లేదు. ఇది ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ అని చెప్పొచ్చు. సో ఈ యొక్క దైవ కార్యక్రమం పేరేంటంటే అహం బ్రహ్మాస్మి సాధన 11 days ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. అహం బ్రహ్మాస్మి సాధన 11 days ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్.
ఇందులో ఏం కవర్ అవుతాయి అంటే స్పిరిచువల్ సబ్జెక్ట్కి సంబంధించి A to Z, దైవశక్తితో, విశ్వశక్తితో, పంచభూతాలతో, నవగ్రహాలతో, మనకున్న గురువులతో, మనకున్న అంతరాత్మతో మమేకం అవ్వడానికి A to Z ఏమున్నాయో అన్నీ మాట్లాడబోతున్నాం. కృతజ్ఞత గురించి వీఆర్ గోయింగ్ డైవ్ డీప్ ఇన్ టు దాట్. మనీ మేనిఫెస్టేషన్, ఇవన్నీ చిన్న చిన్నవమ్మ. మనీ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, హెల్త్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, అష్టలక్ష్ముల్ని గృహంలోకి తీసుకొని వచ్చి కూర్చొని పెట్టించడం, ఇంట్లో ఉన్న కాస్మిక్ ఎనర్జీని మొత్తం ఛానలైజ్ చేసి ఓన్లీ పాజిటివ్ శక్తులు మాత్రమే ఇంట్లో ఉండిపోవాలి, పర్మనెంట్గా ఉండిపోయేటట్టు నాలెడ్జ్ని ఇవ్వబోతున్నాం. అది కంప్లీట్ భగవంతుడి ఆశీర్వాదం. నాది నాట్ 1% కూడా లేదు. రూపము నాది, నాకు నడిపిస్తున్న శక్తి విశ్వశక్తి అన్న మాట గుండె లోతుల నుండి హార్ట్ మీద చేసి ఐఎమ్ టెల్లింగ్ యూ ఓపెన్లీ. అహం బ్రహ్మాస్మి సాధన 11 days ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. మెయిన్ మోటో ఏంటంటే కనెక్షన్. ఎవరితో? భగవంతుడితో. నువ్వు అల్లా అనుకోండి, జీసస్ అనుకోండి, గౌతమ్ బుద్ధుడు అనుకోండి, కృష్ణ పరమాత్మ అనుకోండి, మహాశివుడు అనుకోండి, జగన్మాత అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇస్ వన్. సోర్స్ ఆఫ్ ఎనర్జీ వన్. ఆ ఎనర్జీతో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి? సనాతన ధర్మంకి వస్తే నవగ్రహాస్ మనకు ఎలా సహకరించాలి, పంచభూతాస్ మనకు ఎలా సహకరించాలి, పంచభూతాలకు రిలేటెడ్ కొన్ని సీక్రెట్ మంత్రాస్ ఉన్నాయి, నవగ్రహాస్కి రిలేటెడ్ కొన్ని సీక్రెట్ మంత్రాస్ ఉన్నాయి. రైట్ టైంలో రైట్ ముద్రాస్ వేసుకొని, ముద్రాస్ అంటాం, ఇవన్నీ ముద్రాస్, కొన్ని ముద్రాస్ ఉన్నాయి. రైట్ ముద్రాసు రైట్ టైంలో రైట్ వేలో మెడిటేషన్ చేసి, రైట్ వేలో మేనిఫెస్టేషన్ చేసి ఆ మంత్ర చాంటింగ్ చేస్తే ఎలాంటి దోషాలు ఉండనివ్వండి, నవగ్రహాలు అలా వచ్చి ఆశీర్వదిస్తాయి, పంచభూతాలు అలా వచ్చి ఆశీర్వదిస్తాయి, ప్రకృతి అలా డోర్స్ ఓపెన్ చేయాలి. లిటరల్లీ మీకు అనుకూలంగా మదర్ నేచర్ కూడా కలిసి వచ్చేస్తుంది. అంటే ఒక కొమ్మకి నువ్వు అటువైపు వంగు అంటే అటు వంగుద్ది, ఇటువైపు వంగు అంటే ఇటు వంగుద్ది. అలాంటి ఎనర్జీ శరీరంలో యాక్టివేట్ అయిపోతాయి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వాళ్ళు నాతో 11 days జర్నీ చేసే ఆపర్చునిటీ వాళ్ళకి. అండ్ వాళ్ళ గురించి నేను తెలుసుకొని వాళ్ళకి తగ్గట్టుగా నేను ఏమాత్రం విశ్వజ్ఞానం అందివ్వగలను, వాళ్ళతో జర్నీ చేసే ఆపర్చునిటీ నాకు భగవంతుడు కల్పిస్తున్నాడు. కంప్లీట్ యూనివర్సల్ లాస్ మాట్లాడబోతున్నాం, నేచర్ లాస్ మాట్లాడబోతున్నాం, డివైన్ స్పిరిచువల్ అవేకనింగ్ ఎలా వెళ్ళాలి, చక్రాస్ యాక్టివేషన్, మెడిటేషన్స్, మనీ మెడిటేషన్స్. ఓపెన్గా చెప్పాలంటే హెడేక్ ఫ్రీ, ట్రబుల్ ఫ్రీ, పీస్ఫుల్ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, అది కూడా లావిష్ అబండెంట్ లైఫ్. మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా కుబేరులుగా ఉండిపోవాలి. దానికి తగ్గట్టుగా ఒక ఫస్ట్ టైం స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ అహం బ్రహ్మాస్మి సాధన. పేరులోనే ఉంది అహం బ్రహ్మాస్మి అంటే ఐఎమ్ ద గాడ్, ఐఎమ్ ద యూనివర్స్, ఐఎమ్ ద సుప్రీం అని అర్థం. అద్వైతం నుంచి తీసుకొచ్చిన సాంస్క్రిట్ వర్డ్. ప్రపంచంలో బిగ్గెస్ట్ బీజమంత్ర అహం. ఎవరైతే ప్రతిరోజు అహం బ్రహ్మాస్మి 11 సార్లు మనస్ఫూర్తిగా చదువుతారో దైవశక్తి విశ్వశక్తి శరీరంలో యాక్టివేట్ అయిపోద్ది. వాళ్ళు ఏమనుకుంటే అది జరుగుతుంది. మంచి అనుకుంటే మంచి, చెడు అనుకుంటే యూనివర్స్ లెక్క కూడా తీర్చేస్తుంది ఆ విధంగా. సో ఒక రైట్ హ్యూమన్ బీయింగ్గా ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ ట్రాన్స్ఫార్మ్ అయ్యేటట్టు అహం బ్రహ్మాస్మి సాధన ప్రాక్టికల్గా ఉండబోతుంది. తద్వారా శరీరంలో ఉన్న ఎనర్జీస్ అన్ని యాక్టివేట్ అయ్యి కూర్చుంటాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఇది ఒక దైవ కార్యక్రమం. సో జూలై 27వ తారీఖు నుండి ఆగస్ట్ 6వ తారీఖు వరకు ఆన్లైన్లో జూమ్ కాల్ మార్నింగ్ 6 నుండి 7:30 వరకు ఉంటుంది. ఈ 11 days దైవ కార్యక్రమంని రికార్డ్ చేయబోతా ఉన్నాము. అటెండ్ అవుతున్న వాళ్ళకి లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇస్తున్నాము. నా సజెషన్ ఏంటంటే కుటుంబ సమేతంగా అటెండ్ అయ్యి మళ్ళీ పునర్జన్మ పొందడానికి, మన చెడు కర్మలను తొలగించి ఒక బ్రాండ్ న్యూ లైఫ్, ఒక పునర్జన్మ పొందడానికి ఈ 11 days ప్రోగ్రామ్ హెల్ప్ అవుతుంది. ఇది నేను చెప్పట్లేదు, ఈ వీడియో మన ముందుకు వచ్చింది అంటేనే భగవంతుడి ఆశీర్వాదం అని మనం భావించాల్సిన అర్థం. బ్యాక్ టు యూ మా. సో వ్యూవర్స్, మరి వంశీ గారు చెప్పినట్లుగా జూలై 27 నుంచి ఆగస్ట్ 6వ తారీఖు వరకు కంటిన్యూగా అహం బ్రహ్మశ్రీ సాధన 11 days ప్రోగ్రామ్
ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్ అండి. మరి ప్రేక్షకుల కోరిక మేరకు అహం బ్రహ్మశ్రీ కాన్సెప్ట్ నుంచి కొత్తగా తీసుకొచ్చారు. చెప్పారు కదా వంశీ గారు, ఇప్పటికే చాలా మంది వంశీ గారి క్లాసెస్ నుంచి మెడిటేషన్ క్లాసెస్ కొత్తగా అయితే స్టార్ట్ చేసిన దాని నుంచి కూడా మంచి రెస్పాన్స్ రావడం జరుగుతుంది. మరి అహం బ్రహ్మశ్రీ సాధన 11 days ప్రోగ్రామ్ కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఎన్రోల్ చేసుకోండి విత్ ఫ్యామిలీ మెంబర్స్. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్ కోసం కూడా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే వంశీ గారు. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. అంత శుభం జరుగుతుంది. అహం బ్రహ్మాస్మి. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? అయితే మీకోసమే మనీ మెడిటేషన్ ప్రోగ్రామ్.